guys, welcome back to my YouTube channel. So ఈ వీడియోలో అయితే మనం కవర్ చేయబోతున్నాము. ఈ రోజు మనం అరకు వెళ్ళేటప్పుడు దారిలో ఉండే కొన్ని అమేజింగ్ ప్లేసెస్. సో ఈ ప్లేసెస్ కనుక మీరు ఇప్పటిదాకా విజిట్ చేయలేదు, మీరు అరకు ట్రిప్ కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసం. ఆన్ ద వే టు మనకు అరకుకి అయితే కొన్ని అమేజింగ్ ప్లేసెస్ ఉంటాయి, దాట్ యూ షుడ్ నెవర్ మిస్ దెమ్ అనమాట. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేస్ ఈజ్ లైక్ తాటిపూడి డ్యామ్. సో ఈ డ్యామ్లో వచ్చేసి మనకి బోటింగ్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఆఫ్టర్ 5 years మనకైతే ఈ బోటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో యూ కెన్ ఎంజాయ్ బోటింగ్ ఇన్ తాటిపూడి రిజర్వాయర్ డ్యామ్. అండ్ నెక్స్ట్ అయితే మా ప్లేస్ వచ్చేసి బొర్రా కేవ్స్. మీకు కనిపించేది అరకు రైల్వే స్టేషన్. సో అరకు రైల్వే స్టేషన్ నుంచి మనం అరకుకి వెళ్ళాలి అనుకుంటే లైక్ 3 months ముందు నుంచి మనం అయితే ముందుగా టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. అక్కడ ట్రైన్ జర్నీస్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తారు అరకుకి, ఎందుకంటే అక్కడ నుంచి వ్యూస్ అన్నీ కూడా ట్రైన్లో నుంచి చాలా బాగుంటుంది. సో మాకైతే టికెట్స్ దొరకలేదు, సో మేమైతే బైక్లోనే స్టార్ట్ అయ్యాము. సో బొర్రా కేవ్స్ హిస్టరీ గురించి వచ్చేస్తే కనుక అదేదో 100 years బ్యాక్ సమ్ కేవ్స్ అలా ఫామ్ అయ్యాయి, న్యాచురల్లీ ఫార్మ్డ్ కేవ్స్ అనేసి దాని పేరు అనమాట. ఇక్కడ మనకి ఒక టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 100 rupees తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనకి క్లాక్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మాకు ఒక చిన్న రివర్ లాంటిది కనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ, అందుకే చిన్నగా జూమ్ చేశాను. అక్కడ వెయిట్ చేయకుండా మనమైతే వెళ్దాము బొర్రా కేవ్స్. సో ఈ కేవ్స్ ఎలా ఉన్నాయి, చూడడానికి ఎలా ఉంది అనేసి మొత్తం అయితే మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. సో బొర్రా కేవ్స్ తర్వాత మనమైతే ఇంకొక ప్లేస్ కూడా కవర్ చేయబోతున్నాం. దట్ ఈస్ ద ప్లేస్ యూ షుడ్ నెవర్ మిస్, యూ విల్ నెవర్ రిగ్రెట్ ఈవెన్ విజిటింగ్ దట్. అంత బాగుంటుంది ఆ ప్లేస్. కానీ వెళ్ళడం అయితే మాత్రం సినిమా కనిపించేస్తుంది ఆ ప్లేస్కి వెళ్ళాలంటే. సో ఐ విల్ షో దట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. చాలామంది అంటారు కదా గుడ్ పార్ట్ షుడ్ బి సేవ్డ్ ఫర్ ఎండ్ ఆఫ్ ద వీడియో అని. సో అలాగా. సో ఈ బొర్రా కేవ్స్ అనేది ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఇక్కడ అందరూ జనాలు దిగుతుంటే ఇంతే వరకు ఉందేమో అనేసి అనుకున్నాను. బట్ ఫస్ట్లో అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే ఏంట్రా ఇంత చిన్నగా ఇంతే ఉంది, దీనికి ఎందుకు ఇంత ఓవర్ హైప్ ఇచ్చారు బొర్రా కేవ్స్ అనేసి అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ఆ లోపల దిగిన తర్వాత మనకి చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటుంది. వాళ్ళు లోపల ఇంకా వెళ్తుంటే చాలా దూరం ఉందన్నమాట. సో అక్కడ లోపల మొత్తం చీకటిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే మనకి లైటింగ్స్ అనేవి అయితే అరేంజ్ చేస్తారు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఇఫ్ యూ వాంట్ వాళ్ళైతే ఒక పిక్చర్కి 100 rupees ఛార్జ్ చేస్తున్నారు అక్కడ. సో అక్కడ ఒక చిన్న సందు టన్నల్లా కనిపించింది. అక్కడ చూడాలండి బాబు, జనాలు కాంచన సౌండ్స్, గంగా సౌండ్స్ అన్నీ చేస్తున్నారు. నేను అది వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెడుతున్నా. చూసారుగా జనాలు అయితే ఎలా అయితే అరుస్తున్నారు. నాకైతే ఒక్కొక్కసారి ఆ రాక్ షేప్స్కి వాళ్ళు అరిచే అరువులకి కొంచెం భయం వేసింది. సో నెక్స్ట్ అయితే చెప్పానుగా, ఈ ప్లేస్ మాత్రం అసలు మిస్ చేశారంటే యువర్ అరకు ట్రిప్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫుల్ బ్రో. సో యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఏ థింగ్. సో దిస్ ఈజ్ కటిక వాటర్ ఫాల్స్ అనమాట. మనకి బొర్రా కేవ్స్ నుంచి బై వాక్ అని పెట్టుకోండి మ్యాప్లో. మీరు కార్లో వచ్చినా బైక్లో వచ్చినా బై వాక్ అని పెట్టుకోండి. లేదంటే మీరు 27 km వెళ్ళాల్సి వస్తుంది. మీరు బై వాక్ పెట్టుకుంటే మీకు 4 km ఉంటుంది. ఇక్కడ మీకు కనిపించే రైల్వే స్టేషన్ దగ్గర అయితే మీకు లాస్ట్ బైక్స్ అక్కడి వరకే అలో ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మనం మిగిలిన 700 meters అయితే బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. ట్రస్ట్ మీ గాయస్, ఆ 700 meters కనే కానీ సీన్ సితార్ అయిపోద్ది తెలుసా. ఎంత వాక్ చేసినా కానీ మీకైతే అసలు కరుగుతున్నట్టు కూడా ఉంటుంది. నాకైతే అలసట వచ్చి ఇంకా అవ్వలేదన్నమాట. ఒక పాయింట్ తర్వాత నడవలేకపోతున్నాము, అంత కష్టం అనిపించేసింది. అది అనుకున్నంత ఈజీ అయితే కాదు. బట్ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఏంటి స్టార్టింగ్ పాయింట్ చూసి అమ్మయ్య వచ్చేసాం అనుకుంటున్నారా? కాదండి బాబు, ఇక్కడ స్టార్ట్ అయింది అసలు సినిమా. ఆ పైన వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి అరౌండ్ 20 minutes మెట్లు ఎక్కుతూనే ఉండాలి. ఏదో అలిపిరి శ్రీనివాస్ మంగాపురం మెట్లు ఎక్కినట్టు ఎక్కుతూనే ఉండాలి. అస్సలు నేను మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇంత 10x పెట్టిన తర్వాత కూడా ఇంతసేపు పట్టింది చూడండి మాకు పైకి ఎక్కడానికి. బట్ ఇంత వెళ్ళిన తర్వాత మిడ్వేలో అయితే మాకు అలసట వచ్చింది, అక్కడ ఆగాను. సో ఇక్కడ మిడ్వేలో సగం ఒక చిన్న పార్ట్ ఆఫ్ వాటర్ ఫాల్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాము. సో దిస్ ఈజ్ ఫైనల్ వ్యూ ఆఫ్ కటిక వాటర్ ఫాల్స్. సో ఈ కటిక వాటర్ ఫాల్స్ అనేది మాత్రము చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీతో ఎలా అనిపిస్తుంది అంటే ఒక 8 గంటలు పని చేయించిన తర్వాత సడన్గా ఫుడ్ పెడితే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ వాస్ టూ బ్యూటిఫుల్ అండ్ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే కటిక వాటర్ ఫాల్స్లో. ఇంకా కిందకు వచ్చిన తర్వాత అయితే ఫుల్ ఆకలి. ఇంకా అక్కడికే
అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే ఒక చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అది అయితే ఫస్ట్ టేస్ట్ చూసిన తర్వాత చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి మేము ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ వెళ్ళి ఇంకో సెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము బొంగు చికెన్ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ మేము అది అరకు కోసం అని దాచిపెట్టుకున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ బొంగు చికెన్ అనేది మేము ట్రై చేయలేదు. అది మేము ఆ బిర్యానీ అనేది మేము అరకుకి వెళ్ళక ట్రై చేసాము. దెర్ ఈజ్ ఎ పార్ట్ 2 వీడియో అని అరకు. సో ఇదంతా వచ్చేసి మనకు ఆన్ ద వే టు అరకు అనమాట. ఇక్కడ చాలా పైన్ ట్రీస్ ఉన్నాయి. స్టార్ట్ అయింది ఇంకా పైన్ ట్రీస్. ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు అరకు. దారిలో లాస్ట్ పాయింట్ వచ్చేసి మేము వెళ్ళింది గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. సో ఈ గాలికొండ వ్యూ పాయింట్ తర్వాత ఇంకా మిగిలినంతా కూడా ఇంకా అరకు రోడ్డే ఉంటుంది. ఇంకా అరకులో మేము ఏమేమి చూసాము, ఎక్కడెక్కడ తిరిగాము అనేది మనకి పార్ట్ 2 వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో బండ్లో వెళ్ళిన వాళ్ళకైతే ఇలాంటి వ్యూ పాయింట్స్ సందుకి టర్నింగ్కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ సీయింగ్ అండ్ స్టేయింగ్ అట్ గాలికొండ వ్యూ పాయింట్ ఇంకా మేమైతే మళ్ళీ ఇంకా అరకుకి అయితే స్టార్ట్ చేస్తాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.